ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సాధారణంగా మనం ఎప్పుడూ కూడా గ్రహాలు, అలాగే వాటి మార్పులు, ఆ మార్పులకి అనుగుణంగా మనం పరిహారాలు అనేవి చేసుకుంటూ వస్తాం. అనేక రకాల పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. వాటి బెనిఫిట్స్ కూడా మనం కనపడుతూ ఉంటాయి. ఆహ్, మనం షష్టగ్రహ కూటమికి చేసుకుంటాం. అలాగే మనకి శని భగవానుడు బాలేదనుకుంటే చేసుకుంటాం. జాతక పరంగా ఏవైనా గ్రహాలు అనుకూలంగా లేవు అంటే వాటికి సంబంధించి పరిహారం అనేది చేసుకుంటూ వస్తాం. అయితే ప్రధానంగా ఎప్పుడైనా సరే మనకి ప్రధానంగా కొన్ని గ్రహాలు గనక మారుతూ ఉంటాయి. అంటే పెద్ద గ్రహాలు, మంచి ఎఫెక్టివ్గా ఉండే గ్రహాలు, అంటే శని కానీ, గురువు కానీ, రాహు కానీ, కేతువు కానీ ఇలాంటివి మారుతున్నప్పుడు మనకి అనేక రకాల మార్పులు అనేవి కూడా మన జీవన శైలిలో మనకి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందివి మనం భయపడే విషయం ఏమిటి అని అంటే కాలసర్ప దోషాల గురించి భయపడుతూ ఉంటాం. కాలసర్ప దోషాల గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. బట్ వాటికి సంబంధించి కూడా దానిలో చాలా రకాలుగా మనకి వాటి వలన కలిగే ఇబ్బందులు ఏమిటి అంటే కాలసర్ప దోషాల వలన ఆ ప్లేస్మెంట్ రాహుకేతువులు మన జాతకంలో ఉన్న భావాలను బట్టి మనకి ఎటువంటి దోషం కలుగుతుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ప్రధానంగా నేను ఎందుకు కాలసర్ప దోషాల గురించి లేకపోతే సర్పశాంతుల గురించి మాట్లాడుతున్నాను అని అంటే మనకి మే 19వ తారీఖున రాహుకేతువులు మారబోతున్నారు. సో రాహుకేతువులు మారుతున్నప్పుడు మనం వాటికి సంబంధించి ఏదో ఒక పరిహారం అనేది కంపల్సరీగా చేసుకోవాలి. చాలామందికి కనుక మీరు జాతక పరిశీలన కనుక చేస్తే చాలామందికి గ్రహాలన్నీ కూడా మనకి 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటే అందులో ఏదో ఒక దోషంలోనే మనకి 9 గ్రహాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు 5 ఉంటాయి, కొన్నిసార్లు 4 ఉంటాయి, కొన్నిసార్లు 3 ఉంటాయి, కొన్నిసార్లు ఒక గ్రహం బయట ఉంటుంది, మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు జాతక పరిశీలన చేసినప్పుడు వారికి కొన్ని అనుకూలమైన దోష పరిహారాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం తలబెట్టిన హోమం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా రాహుకేతువులు మారుతున్నారు గనక వీరి జాతక పరంగా ఈ రాహుకేతువుల మార్పు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలి అనే ఒక భావనతోటి తలపెడుతున్న హోమం. కాబట్టి ఇందులో ప్రధానంగా మనం కాలసర్పదోష నివారణ వీటితో పాటుగా మనము ఏం చేస్తున్నాము అనంటే సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో, సరే సర్పదోషాలనంటే మామూలుగా పంచమంలో రాహువు లేకపోతే ఇక్కడెక్కడో కేతువు అలా కాదు. సర్పదోషాలకి కూడా జాతక పరంగా అనేక రకాల కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు సర్పదోషాలు ఉన్నప్పుడు మాకేం జరుగుతుంది అని అంటే ఎటువంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అవి వారికి ఫలించవు. సంతాన పరంగా వీరు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సంతానం కలక్కపోవచ్చు, సంతాన పరంగా అబార్షన్స్ అవ్వచ్చు, సంతానం వృద్ధిలోకి రాకపోవచ్చు, లేదా వారికి అకాలంగా ఏదైనా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగచ్చు. వీటితో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత లేకపోవటం, అలాగే ఎంత కష్టపడుతున్నా దానికి ప్రతిఫలం రాకపోవటం, ఆర్థికంగా కూడా ఉద్యోగపరంగా పురోగతి లేకపోవటం, లేకపోతే ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అయి చేసు రావటం, జీవితకాలం కష్టపడుతూనే ఉండటం, సుఖం లేకపోవటం. కుటుంబ పరంగా చూసుకున్నాము అని అంటే ఎప్పుడూ అద్దిళ్లల్లో ఉండటం, లేకపోతే ఇంటికి ఎప్పుడూ తరచుగా రిపేరింగ్ వర్క్లు ఉండటం, ఏదైతే మీకు కొంత మీ పిత్రార్జితాలు లేకపోతే మీ పితృ సంబంధంగా వచ్చే ఆస్తిపాస్తులు ఉంటాయో అవి లిటిగేషన్లలో కోర్టు కేసుల్లో ఉండటం, అలాగే ఒక్కొక్కసారి రోడ్ వైడనింగ్ అనో ఇంకోటనో మీ ఇల్లు సగం కొట్టేస్తూ ఉంటారు, అలాంటివి జరగటం. వీటితో పాటు మీరు సొంతంగా మీరు ఇల్లు కొనుక్కుందామన్నా కొనుక్కోలేకపోవటం. ఇంకా ప్రధానంగా మనం మాట్లాడేది ఎప్పుడూ కూడా ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే అసలు వీటన్నిటి గురించి మనం ఆలోచించడం వేస్ట్ అనమాట. కాబట్టి ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి ఆరోగ్యం కూడా కొన్ని రకాల అంటే సర్పదోషము అంటే సాధారణంగా మనుషులు ఓన్లీ సంతానం గురించి అనుకుంటారు, కానీ సర్పదోషానికి సంబంధించి అనేక కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. ఆరోగ్యము అలాగే ఆర్థికంగా కూడా ఎప్పుడు తరచుగా చూడండి నెల తిరిగేటప్పటికల్లా అప్పు చేస్తారు. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, చక్రవడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వీళ్ళకి. అలాగే ఈ పాత అప్పు తీర్చడం కోసం కొత్త అప్పు తీర్చుకుంటారు. ఈ కొత్త అప్పు కోసం ఎక్కడో బంగారం తీసుకెళ్తారు, దాన్ని ఎక్కడో తీసుకెళ్ళి పణంగా పెట్టేస్తారు. ఆ బంగారం రాదు, ఈ అప్పు తీరదు. అలాగే వీళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు అమ్మేస్తూ ఉంటారు. అంటే ఏవైతే వీళ్ళ సొంత ఆర్జితం ఉంటుందో లేదా వీళ్ళ పిత్రార్జితాలు ఉంటాయో
వీటిని కూడా వీళ్ళు అమ్మేసే పరిస్థితికి వీళ్ళు వస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఒక రకంగా అంటే సర్పదోషాలకి సంబంధించింది. అలాగే మీ యొక్క తల్లిదండ్రులతోటి కొంతమంది సంతానానికి వారి తల్లిదండ్రులతోటి అసలు పడదు, లేదా తల్లిదండ్రులకే వారి సంతానంతో పడదు. అలాంటి కాంబినేషన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. వీటితో పాటుగా మీ సోదరీమణులతోటి పడదు, మీరెక్కడో వాళ్ళెక్కడో, లేకపోతే వారికి మీకు అసలు ఎక్కడా మాటలు ఉండవు. అంటే బ్లడ్ రిలేషన్స్లోనే కూడా మీకు తరచుగా ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎందుకు మనం వీటి గురించి మాట్లాడుతున్నాము అంటే, ఇలాంటి కాంబినేషన్స్ కనుక మీ జాతకంలో ఆల్రెడీ ఉంటే, ఈ రాహుకేతువులు మారినప్పుడు ఈ కాంబినేషన్స్ని కనుక టచ్ చేస్తే తప్పనిసరిగా మీరు వీటికి సంబంధించి ఇబ్బంది పడతారు అని చెప్పటం. ఇంకొకటి ఏమిటి అనంటే, వీటన్నిటితో పాటు మరి వీటికి శాంతి చేసుకుంటూ, ఈ శాంతితో పాటు అద్భుతంగా శూలిని దుర్గని చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చింది. శూలిని దుర్గని ఎందుకు చేసుకుంటాం అంటే, మామూలుగా మనం దుర్గాదేవి ఆరాధన, రాహు సంబంధంగా ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే మనం దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ శూలిని దుర్గనే ఎందుకు చేయాలి? శూలిని దుర్గని చేయటం వలన అంతర్గతంగా ఉండే మనకి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ముందర వాటిని మనం అధిగమించగలం. మన కళ్ళకి కనపడుతున్న శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా మనం జయించగలం. అలాగే వీటితో పాటు సాధారణంగా తరచుగా చాలామందికి గాలి సోకుతూ ఉంటుంది. గాలి సోకుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు శూలిని దుర్గ చేయించుకోవటం వలన వాళ్ళకి ఆ గాలి సంబంధంగా గాలి సోకినప్పుడు వారికి కలుగుతున్న పీడ ఏదైతే ఉంటుందో అది తొలగిపోయేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామందికి ఏదో ఒక వారి పైన ఏదైనా సరే బ్లాక్ మ్యాజిక్ చేశారనో ఇలాంటివి కూడా ఆలోచనలు ఉంటాయి. సో శూలిని దుర్గ చేయించుకోవటం వలన గాలి ధూళి తొలగిపోవడంతో పాటు మీ పైన ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ చేసినా, మీ పైన ఎటువంటి నెగటివ్ ఫోర్సెస్ మీ పైన పనిచేస్తున్నా వాటన్నిటినీ కూడా మీరు దాటుకొని ముందుకి రాగలరు. ఇంకో రెండో విషయం ఏమిటి అని అంటే, కొంతమందికి అసలు మనసు ప్రశాంతంగా ఉండదు. వారికి మనసు రకరకాల ఆలోచనలతోటి కూడుంటుంది. ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం వారు చెయ్యని ప్రయత్నం ఉండదు. సో మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం కూడా శూలిని దుర్గని చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు మనకి ఎటువంటి అవాంతరాలు కలుగుతున్నా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, ఒక పని తలబెట్టిన వెంటనే దానికి మనకి ఎక్కడో ఒక అవాంతరం కలుగుతుంది. ఇంకేముంది, ఈ పని అయినట్టేలే అని చెప్పి మనం కూర్చుంటాం అన్నమాట. కాబట్టి ఎటువంటి అవాంతరాలు కలుగుతున్నా, ఒక పనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాళ్ళు కూడా శూలిని దుర్గ చేయించుకోవచ్చు. అలాగే వీటన్నిటితో పాటు తరచుగా యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఒకటి ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. ఇంకా వీటన్నిటితో పాటు మనకి ఎటువంటి జీవితంలో మనం ఎటువంటి కష్ట నష్టాలున్నా ఎదుర్కొనే శక్తి మనకి శూలిని దుర్గ ఇస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న హోమం ఏదైతే ఉందో ఇది కాలసర్పదోష నివారణ చేస్తూ సర్పశాంతి అంటే సర్పపరంగా ఉండే దోషాలు జాతకపరంగా ఉన్న వాటిని క్లియర్ చేసుకుంటూ శూలిని దుర్గ చేయటం వలన మీకు కలుగుతున్న కష్టాలు, ఇబ్బందులు, బాధలని దాటుకొని ముందుకు వచ్చేందుకు మీకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ పూజ చేయించుకున్న వారికి మేమిచ్చే ప్రసాదం ఏమిటి అనేది గనక మీరు గమనిస్తే, ముఖ్యంగా రాహుకేతు సంబంధంగా మీకు వైఢూర్యము అలాగే మీకు గోమేధికము ఇస్తాం. దీంతో పాటు ఒక స్ఫటికమాల అలాగే శూలిని దుర్గ యంత్రము అనేది మీకు ఇవ్వబడుతుంది. ఇలా వీటితో పాటుగా ఈ కార్యక్రమం అంతా కూడా రాయల చెరువులోని శ్రీశక్తి పీఠంలో జరపబడుతోంది. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ ప్రత్యేకించి వారు మీ అందరి కోసం అని చెప్పి వారు ప్రత్యేకించి ఏవైతే నాగ పడగలు ఉంటాయో ఆ నాగ పడగలకి కూడా పూజ చేయించడం అనేది కనపడుతూ ఉంటుంది. సో మీరు ఎవరైతే రావాలి, ప్రత్యక్షంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాము అని అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా రావచ్చు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. వారి చేతుల మీదుగా వారు ఈ కార్యక్రమ నిర్వహణలో కూడా ఉండొచ్చు. ఎవరైతే మేము రాలేము, మేము రిజిస్టర్ చేసుకుంటాము కానీ మేము రాలేము అని అంటారో వారి గోత్రనామాలు చదువుతారు. అలాగే విడిగా ఒక బ్రాహ్మణుని కూర్చోపెట్టి మీ గోత్రనామాలు చదివి దాని ప్రకారంగా ఆ నాగపడిమకు ఆ నాగ ఒక పడగకు వారు అభిషేకము పూజ చేయటం కనపడుతుంది.
సో ఇదంతా కూడా మీకు లైవ్ ఉంటుంది. అలాగే దీంతో పాటు ఎవరైతే రావాలనుకుంటారో వారు మాకు ముందరే తెలియపరచాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం కొంచెం ఇది రిజిస్ట్రేషన్స్ మాత్రం మీరు ముందరే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మేము చాలా చాలా అంటే కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. అది మాకు కూడా ఎంతమంది వస్తారు అని తెలిసిన దాన్ని బట్టే మేము నిర్వహించడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ముందరే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, ముందరే పేమెంట్స్ లాంటివి చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారంగానే ఎవరైతే పేమెంట్ చేస్తారో, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఇంకా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ముందుగానే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. తప్పకుండా రండి. జూన్ 1వ తారీఖు 2025 సంవత్సరంలో శ్రీశక్తి పీఠం రాయల చెరువులో ఈ మహాయాగం జరపబడుతోంది. ఈ మహాయాగానికి మీరందరూ వచ్చి అక్కడ ప్రత్యంగిరాదేవి, అలాగే శ్వేతవారాహి, కాళీ అమ్మవార్ల దర్శనం, అలాగే మాతాజీ వారి దర్శనం తీసుకోవటం వలన మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి తప్పనిసరిగా కలుగుతాయి. స్వస్తి.